కాబట్టి దీన్ని ఆగామి అన్నారు. మరి సంచితం అంటే ఏమిటి? జన్మాంతర హేతుభూతం తదవస్థితం పూర్వజన్మీయం కర్మ అన్నారన్నమాట. జన్మాంతర హేతుభూతం, అన్యత్ జన్మ జన్మాంతరం, అన్యత్ జన్మకి కారణభూతమైనటువంటి ఏ విశేషమైతే మన లోపట ఉన్నదో అది అన్నమాట ప్రారబ్ధం కాదు, సంచితం. అనారబ్ధం ఫలే కర్మ విశేష అంటే ఆరబ్ధము కానటువంటి స్టాక్ ఉంటుందన్నమాట. అయితే ఒక ఉదాహరణ చెబితే అర్థమవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక ఇంటిలో మనం అద్దెకున్నాం. అద్దెకు ఉండి ఆ యొక్క కర్మ చేసుకుంటూ ఉన్నాం. సరే, ఇప్పుడు ఇల్లు మారవలసి వచ్చిందన్నమాట, ఇంకొక ఇంటిలోకి వెళ్ళవలసి వచ్చినది. మరి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాము? సామాన్లన్నీ విడిచిపెట్టిపోతామా? పోము, అన్ని సామాన్లని పట్టుకుపోతామన్నమాట. అలాగనే ఈ శరీరం అనే ఇల్లుని విడిచిపెట్టేటప్పుడు ఈ జీవాత్మ ఇంకొక శరీరానికి పోయినప్పుడు ఈ పాపపుణ్యకర్మల యొక్క సమూహమైనది తీసుకుపోతూ ఉంటుంది. కాబట్టి ఎలాగైతే ఇల్లు మారినప్పుడు ఇంట్లో సామాన్లన్నీ మనం పట్టుకుపోతామో ఆ ప్రకారముగా ఈ జీవాత్మ పాపపుణ్యాలన్నీ తీసుకుపోతుంది. సరే, ఇప్పుడు ఒక విషయాన్ని ఆలోచించాలి మనం. ఇప్పుడు ఉన్న ఇల్లు చాలా పెద్దది, 3-4 బెడ్రూములతో నిండిపోయి ఉన్నది ఇల్లు. అందుకని సామాన్లు ఎక్కువగా పెట్టుకున్నాం మనం. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నాం? వచ్చే ఇల్లు మంచి దొరకలేదు, 2 బెడ్రూములు దొరికింది. మరి ఇప్పుడు ఈ సామాన్ అంతా ఏం చేయాలి మనము? ఈ సామాన్లు అన్నీ పట్టుకుపోతాం, ఒకటి ఇంట్లో ఉంచాం మనం. పట్టుకుపోయేట ఏం చేస్తాము? ఏవి ఉపయోగకరమో ముఖ్యమైనవి అవి బయట పెట్టుకొని మిగతా సామాన్లన్నీ మనం ఒక మూటలో కట్టి పెడతాం. అది ఇప్పుడు మూటలో కట్టిన సామాన్లు ఎవరివి? మనవే అన్నమాట. ఆ మూటలో కట్టిన సామాన్లే సంచితం, అది అన్నమాట. ఇప్పుడు మనము అనుభవిస్తున్నటువంటి సామాన్లు ఉన్నాయి కదా, దీనిని ప్రారబ్ధం అంటారు. అటువంటి కర్మ విశేషాన్ని చక్కగా అవగతమైనట్టు మనకి ఆ శృతి భూమాత ఆచార్యుల వారిచ్చి అనుగ్రహించదురుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ఈశావాస్యోపనిషత్తు. ఈశావాస్యోపనిషత్తులో ఇంతవరకు 2 మంత్రాలను వివరించుకున్నాం. 3వ మంత్రం అసూర్యానామతే లోకా అంధేన తమసావృతాః తాగుంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. అసూర్యానామతే లోకా అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. ఇప్పుడు ఇంతవరకు కూడా మనకి కేవలం వైరాగ్యవంతులై ఆత్మతత్వాన్వేషణ పరులై ఆ యొక్క తత్వాన్ని తెలుసుకునే ఇచ్ఛ ఉన్నవారికి ప్రథమ మంత్రాన్ని చక్కగా అవగాహన చేసుకున్నట్లయితే ఆత్మసాక్షాత్కార హేతువైనటువంటి స్వాత్మజ్ఞాన సంపాదనకు కల దివ్యమైనటువంటి ఒక మహామంత్రము మొట్టమొదటి మంత్రం. ఇక అటువంటి సామర్థ్యాన్ని, అటువంటి శక్తిని సంపాదించుకున్నటువంటి ఆ బలం లేనటువంటి వారికి, అటువంటి విజ్ఞానం లేని వారికి 2వ మంత్రాన్ని కుర్వన్నేవేహ కర్మ అని చెప్పినారు. ఇక ఇప్పుడు చెప్తూ ఉన్నారు, ఆత్మహనో జనాహ అంటే ఆత్మను తెలుసుకోలేనటువంటి వారి స్థితి ఏమిటి అని చెప్తున్నారు. ఆత్మహనః, ఆత్మ అనహ, ఆత్మానం గ్రంథీతి ఆత్మహనః. తన స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోలేని వారు ఆత్మహంతకులు అనబడుతారు. అంటే వారు తన్ను తానే తెలుసుకోకుండా ఎవరైతే ఉంటారో వారే ఆత్మహంతకులు. అటువంటి జనాహ, ఆత్మఘాతకులైనటువంటి మనుష్యులు ప్రేత్య ఈ శరీరాన్ని విడిచిన తరువాత, అంటే మరణించిన తరువాత, అంధేన అదర్శనాత్మకమైనటువంటి
అజ్ఞానము చేత తమసా అటువంటి చీకటి చేత కప్పబడినటువంటిది, ఆవృతాహ ఆ చీకటితోనే వ్యాపింపబడినటువంటిది, అసూర్యానామా రాక్షస సంబంధమైనటువంటి లోకాహ శరీరములను లేక జన్మలను, తాన్ ఆ లోకములను, తే అజ్ఞానముతో కూడిన వారు అభిగచ్చంతి ఆయా లోకములను పొందుచున్నారు. ఇంతవరకు తాత్పర్యం ఏమిటి అంటే, ఈ జన్మలో ఎవరైతే తన యొక్క స్వరూపమును తాను తెలియకుండా ఈ శరీరాన్ని విడిచిపెడుతున్నారో వారు శాస్త్ర దృష్టిలో, వేద దృష్టిలో ఆత్మహంతకులు అనబడుదురు. వారు శరీరం విడిచిన తరువాత ఎక్కడికి పోవచ్చున్నారు అంటే, అందమైనటువంటి అజ్ఞానమైనటువంటి లోకములలో ప్రవేశిస్తున్నారు అన్నటువంటిది ఈ యొక్క మంత్రానికి తాత్పర్యాన్ని మనం చెప్పుకున్నాం. ఇక భాష్యాన్ని చెప్తున్నారు. అథాం ఇథానీం అవిద్వాన్ నిందార్థోయం మంత్రం ఆరభ్యతే. ఇదానీం ప్రస్తుతం అవిద్వాన్, వేత్తీతి విద్వాన్, ఎవరైతే తెలుసుకుంటారో వారు విద్వాంసులు అనబడతారు. అతడు విద్వాన్. అవిద్వాన్, ఎవరు తత్వాన్ని తెలియలేదో తెలుసుకోలేదో అటువంటి వారు అవిద్వాన్. అటువంటి అవిద్వాన్ నిందార్థ వారి గురించి ఈ మంత్రము ప్రారంభింపబడుచున్నది. అసూర్యాహ, అసూర్యాహ పరమాత్మభావం అద్వయం అపేక్ష దేవాదయోపి అసురాహ అని చెప్పింది శాస్త్రం అన్నమాట. ఆ యొక్క పరమాత్మ భావమైనటువంటిది, ద్వైతం లేనటువంటిది, దానిని ఉద్దేశించి దేవాహ దేవతలు కూడా అసురులే అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అసురాహ అంటే అర్థం చెప్తున్నారు. అసుషు అంటే దేహేంద్రియాదిషు ఏ రమంతే తే అసురాహ. అసువు అంటే ప్రాణం అన్నమాట. ఆ ప్రకారముగా అసుసు అంటే ప్రాణమునందు, దేహేంద్రియ సంఘాతమునందు ఎవరైతే ఆసక్తి గలవారే విషయ సుఖములు ఎందే సంలగ్నమై ఉంటున్నారో వారు దేవతలైనప్పటికీ దానవులుగా పరిగణింపబడుదురు. అందుచేత భాష్యకారులు చెప్పి ఉన్నారు, పరమాత్మ భావం అద్వయం అపేక్ష, దానిని ఉద్దేశించి దేవాదయోహి దేవతలు కూడా అసురులుగా పరిగణింపబడుతున్నారని తాత్పర్యాన్ని చెప్పినారు. తే ఏవా చ ఇంద్రియ ఆరామాహ, ఎందుకు అంటే ఇంద్రియ సుఖములయందే సదా వసించువారు. ఇహ అసుర పద ఈదితాహ, ఎవరైతే ఇంద్రియ సుఖములయందు సదా వసించుచున్నారో వారు అసుర పదము చేత చెప్పబడుచున్నారు. పరమాత్మ భావం అద్వైతం అపేక్షాహి సురాహాం, సురలు అసురులు, సురులంటే దేవతలైనమాట. పరమాత్మ భావం ఎవరైతే ఆ సచ్చిదానంద స్వరూపమైనటువంటి నిత్యము అనంతము అద్వయము ఇది భావన చేసుకుంటూ ఎవరైతే ఉంటున్నారో వారు సురులని చెప్పబడుచున్నారు. ఆత్మారామాం భవంత్యేకే ధృత సంస్కృతి బంధనాం ఆత్మక్రీడ ఆత్మరతి ఇత్యాది శృతి సంస్తుతాం. శాస్త్రం చెప్తున్నారు, ఆత్మారామాం స్వాత్మస్వరూపమనే చింతించువారన్నమాట. ఆత్మారాములు భవంతి ధృత సంస్కృతి బంధనాం, దాని ఎందే ఆసక్తి కలిగి దాని ఎందే రమణం ఎవరైతే చేస్తున్నారో దాని ఆనందమని ఎవరైతే పొందుతున్నారో వీరినే సురులు దేవతలు అందరు. ఈ స్థితియే మానవుని యొక్క కర్తవ్యము. ప్రేత్య అని చెప్పి ఉన్నారు. దానినే ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహం శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోభిజాయతే. అభిగచ్చంతి ఇక్కడ చెప్పి ఉన్నారు మనకి. అభిగచ్చంతి పొందుచున్నారు, అభిగచ్చంతి వచ్చుచున్నారు. ఎక్కడి నుంచి వచ్చున్నారు? పుణ్యకృతాన్ లోకాన్ ప్రాప్యాం, పుణ్యవంతులు ఆయా లోకాలను పొంది అచ్చట బహుకాలము ఆ యొక్క సుఖాన్ని అనుభవించి మరలా
ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహం శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోభిజాయతే. శుచివంతులు శ్రీమంతులు వారి యొక్క ఇండ్లలో పుట్టుచున్నారని చెప్పుచున్నారన్నమాట. అందుచేత చెప్తున్నారు, ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదా ఉచ్యతే. ఆత్మని తన యందే తాను ఎవరైతే తన యొక్క బుద్ధి ద్వారా లేక తన మనస్సు ద్వారా తన యొక్క చిత్తము ద్వారా తన యందే తాను ఎవరైతే సంతోషాన్ని పొందుచున్నారో వారినే స్థితప్రజ్ఞులని చెప్పబడుచున్నారు. లేనివాడు అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. అటువంటి వాడు అఘాయు అల్పాయుష్కుడు కలవాడే. ఇంద్రియారామ ఇంద్రియములకు సంబంధించినటువంటి విషయ సుఖములయందే ఎల్లప్పుడూ రమణ ఎవడైతే చేయుచున్నాడో అఘం పార్థ సజీవతి. వ్యర్థముగా జీవించుచు ఇంద్రియ సుఖులైన వారిని అసురులందురని శాస్త్రం చెప్తుందన్నమాట. లోకాహాం అసూర్యానామతే లోకాహాం. లోకాహ అంటే ఏమివి చెప్తున్నారు? కర్మ ఫలాన్ని లోక్యంతే దృశ్యంతే భుజ్యంతే ఇది జన్మని లోక శబ్దమునకు అర్థమన్నమాట. కర్మఫలాన్ని ఎచ్చట అనుభవింపడుచున్నదో దాని పేరే లోకం. అటువంటివి లోక్యంతే దృశ్యంతే భుజ్యంతే అంటూ అనుభవించినటువంటిది ఎక్కడుంటున్నదో దానిదంతా లోకం. అయితే ఆ లోకాలు ఎన్నున్నాయో మరి మనకి అంటే చెప్పినారు. లోకాలు 14 లోకాలు అన్నమాట. సప్తలోకా భవంతి ఊర్ధ్వం. ఊర్ధ్వం అంటే భూలోకము నుండి ఉపరి పైభాగములో 7 లోకాలు ఉన్నాయన్నమాట. భూలోకము నుండి ఉపరి పైభాగములో 7 లోకములు ఉన్నవి. ఆ 7 లోకములలో చెప్తున్నారు, రోజు మనం ఒక ప్రాణాయామం చేసినప్పుడు అంటాం ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. అంటే అర్థం ఏమిటి? భూహు అంటే భూలోకం, భువః అంటే భువర్లోకం, సువః అంటే సువర్లోకం, మహః అంటే మహర్లోకం, జనః అంటే జనలోకం, తపః అంటే తపోలోకం, సత్యం అంటే సత్యలోకం, బ్రహ్మలోకం అంటామన్నమాట. అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట ఏ విధముగా సప్తలోకా భవంతి ఊర్ధ్వం. అయితే ఈ విధముగా ఎవరైతే కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటుంటారో దాని లోకమును ముందు చెప్పుకున్నామన్నమాట. దీన్ని బట్టి మనము ఆ జ్ఞాన సంపాదన పొందాలంటే అన్వయాన్ని చెప్పుకొచ్చారు. ఇందులో సప్త భూమికులు అని చెప్పి ఉన్నారు వశిష్ఠ మహర్షి కూడా. శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థాభావిని, తురీయమని చెప్పి ఉన్నారు. అయితే ఇందులో శుభేచ్ఛ ఊర్ధ్వలోకాలు మనం ఈ సప్తని దాటాలంటే అర్థం ఏమిటి? మొట్టమొదట భూలోకం. ఆ భూలోకానికి ఈ యొక్క శుభేచ్ఛకి సమన్వయం చేసి పెట్టి ఉన్నారన్నమాట. శుభేచ్ఛ అంటే ఏమిటి? శుభమైనటువంటి పనులు చేయాలని ఇచ్చ కలవాడు, లోక కళ్యాణ కారకములైనటువంటి విషయములను సంపాదించి ప్రతిపాదించాలని ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు భూహు భూలోకం అన్నమాట. వీనికి సమానం చెప్పి ఉన్నారు. ఈ ప్రకారముగా మొట్టమొదట శుభమైనటువంటి ఇచ్చ కలగడమే మానవునకు శ్రేయోదాయకం. ఇటువంటి ఇచ్చ కలిగిన వాడు ఎప్పుడైనా సరే నష్టపోతాడంటే నష్టపోడట. చెప్పినారు నహి కళ్యాణకృతు. కళ్యాణకృతు మంచి చేసిన వాడు ఎన్నటికి దుర్గతిని పొందడని భగవంతుడే చెప్పి ఉన్నాడు. ఈ ప్రకారముగా భూహు. రెండవది భువః. ఆ భువః అంటే ఇక్కడ చెప్పి ఉన్నారు విచారణం. విచారణ ముఖ్యం, విచారణ ఉండాలన్నమాట. విచారణ వినా అన్య సాధనే జ్ఞానం నోత్పద్యతే అని మనకి శాస్త్రం కూడా చెప్పినారు. విచారణ శాస్త్ర విచారణ, ఆత్మ విచారణ, ఈ యొక్క ఇహలోక పరలోక విచారణ చాలా అవసరం.
విచారణ ద్వారానే మనస్సునకు విషయము పడుతుంది, గట్టి పడుతుందన్నమాట. ఈ రెండును అందుచేత విచారణ. ఇక తను మానసాం, తను అంటే సూక్ష్మమన్నమాట. ఆ మనస్సును సూక్ష్మీకరింప చేయడం. ఎప్పుడైతే మనం విచారణ చేస్తూ ఉంటున్నామో ఆ మనస్సు అంతకుముందు శాస్త్ర నిషిద్ధమైనటువంటి పనులతో కానీ దురాచారములతో కానీ అలవాటు పడినది అది వదిలి సూక్ష్మమై సత్వగుణోపేతం అవుతున్నదన్నమాట. ఇదే సువర్లోకముతో సమానమని చెప్పినారు. ఆ ప్రకారముగా మహహాం, మహర్లోకం అంటే సత్వాపత్తి. సత్వం అంటే శుద్ధమైనటువంటి అంతఃకరణం అన్నమాట. అటువంటి అంతఃకరణము ప్రాప్తి ఏదైతుందో అదే మహర్లోకం అని చెప్పినారు. జనహాం, జనలోకం చెప్తూ ఉన్నారు. అసంశక్తి, సంశక్తి అంటే విషయములందు ఆశ, అసంశక్తి అంటే విషయములందు ఆశ లేకుండా ఉండుట. ఈ విధముగా ఈ లోకములను వర్ణించున్నారు. ఇటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి సామర్థ్యాన్ని ఆ వేదమాత ఆచార్యుల వారిచ్చి అనుగ్రహించెదరుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తో. తెలుసుకోలేదో వారందరూ కూడా అజ్ఞానంతో కూడినటువంటి లోకాలు 14 లోకాలన్నమాట. ఆయా లోకాలని వారు పొందుతున్నారు అన్నారు. అటువంటి లోకాలలో రెండింటిగా విడదీసి ఉన్నారన్నమాట. ఎట్లా అంటే ఆ ప్రకారముగా ప్రకర్షాదూర్ధ్వలోకాః అపకర్షాదదో భవాః. ప్రకర్షాత్ ఊర్ధ్వలోకాః, ప్రకర్షమన్నమాట, ఉత్కర్షమన్నమాట. ఇది ఆ యొక్క తన స్థితిని తాను తెలిపినటువంటిది ఊర్ధ్వం అని అంటారు. తన స్థితిని తాను తెలియకుండా చేసినది అధ అంటారన్నమాట. అందుకని చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా మనం నిన్న కూడా ఈ విషయాలని భూః, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం అని అందులో జనలోకం అంటే అసంశక్తి అని తెలుసుకున్నామన్నమాట. ఇక తపః, తపోలోకం అది చెప్తూ ఉన్నారన్నమాట. పదార్థాభావిని. పదార్థాభావిని అంటే ఇప్పుడు ఎవరైతే చక్కగా ధ్యేయ వస్తువుతో ధ్యానం చేస్తూ ఉన్నారో ఆ ధ్యాన కాలములో వారి ఇష్టదేవతను ఏదైతే పెట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నారో అటువంటి ఇష్టదైవముతో మనస్సు చక్కగా సంలగ్నమై అనేక సమయం 1 గంట కానీ 2 గంటలు కానీ 3 గంటలు కానీ అలా కూర్చున్నటువంటి అభ్యాసన చేసేదే పదార్థాభావిని అన్నమాట. అందులో ధారణా ధ్యాన సమాధి అన్నటువంటి ఆ ధ్యానములో ఉన్నటువంటి త్రిపుటి ఏదైతే ఉన్నదో ఆ త్రిపుటిలో ఆ ధ్యాత ఆ ధ్యానము లేకుండా కేవలము ధ్యేయమాత్రముతో సంబంధపడినటువంటి స్థితి ఏదుందో ఆ స్థితిని మాత్రం పదార్థాభావిని అంటారన్నమాట. అయితే ఈ పదార్థాభావిని ఎప్పుడైతే ఈ సమాధి కలుగుతూ ఉన్నదో ఆ సమయములో ఇతనికి ఇతరుల యొక్క అంటే పరుల యొక్క ప్రేరణ ద్వారా ఏదైనా సరే ఉత్పాదమైనటువంటి వార్తలు వినడం ద్వారా వారి ద్వారా ఇతర సమాధి నుంచి ఉత్తితుడు కావడానికి అవకాశం ఉన్నదన్నమాట. అటువంటి స్థితి కలిగినటువంటి ఆ స్థితిని తపోలోకముగా పోల్చి చెప్పినారు. ప్రకర్షాత్తు ఊర్ధ్వలోకాః, ఒకదానికంటే ఒకటి ఆ యొక్క అంతఃకరణమునకు సమీపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్థితిని పొందుటకు కారణభూతములై ఉంటున్నవని భావము, అర్థము. ఇక 7వది తురియం, ఇదే బ్రహ్మలోకం అన్నమాట. ఈ బ్రహ్మలోకము ప్రవేశించిన వారు మరల రారు అని చెప్తుంది శాస్త్రం అన్నమాట. అందుచేత తురీయము ఇది జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ ఈ 3 అవస్థల కంటే అతీతమైనటువంటి స్థితి అన్నమాట ఈ యొక్క తురీయ స్థితి. అందులో ప్రవేశించిన తరువాత ఇతరుల యొక్క ప్రేరణ ద్వారానైనా ఉత్కృష్ట అంటే అతడు జాగృతం పొందడు. ఇటువంటిదే బ్రహ్మలోకం. అందుచేతనే ప్రకర్షాత్తు ఊర్ధ్వ
లోకః అని మనకి చెప్పి ఉన్నారు. ఈ ప్రకారముగా ఇక అపకర్షాత్తు అధో భవాః చెప్తున్నారు. అపకర్షాత్తు అధోభవాః. అధోభవాః అంటే అధోలోకములు. ఏమి అధోలోకములు? మనకి మామూలుగా చెప్తారన్నమాట. అధోలోకముల్లో అతలము, వితలము, సుతలము, రసాతలము, తలాతలము, మహాతలము, పాతాళము అన్నటువంటివి ఇవి అధోలోకములు అంటారు. అందుచేత ఈ లోకములు కూడా అజ్ఞానముతో కప్పబడి ఉన్నవే. కాబట్టి ఇటువంటి లోకములు ఏ విధముగా మనకి ప్రాప్తమవుతున్నాయి, ఈ లోకములతో మనం ఏ సంబంధము చేత వర్తించుచున్నాము అన్నటువంటి విషయాన్ని సంఘము అన్నటువంటిది విషయ సంఘము, వస్తు సంఘము, ఇటువంటి సంఘమునకు సమానమైనటువంటిది అతల లోకము అని చెప్పినారన్నమాట. ఎప్పుడైతే ఆ వస్తువుతో విషయముతో సదా సంఘము ఉంటున్నదో అప్పుడే కోరిక మనకి ఉత్పన్నమవుతున్నది. ఈ కోరికకు చెప్పి ఉన్నారు ఇదే వితల లోకమని. మనం ఒక లోకము నుంచి ఒక లోకానికి పోవడం ఇంకా కిందకంటే ఇది మొట్టమొదట విషయాసక్తి సంబంధమైనటువంటిది అతల లోకముతో సమానమని చెప్పి, ఆ విషయాసక్తి యందు అత్యధికమైనటువంటి కోరిక ఉద్భవించడమే అది వితలం. అంటే మొదట ఉన్నటువంటి స్థితి నుండి ఇంకొక స్థితి ఇప్పుడు మనము కిందకు వచ్చినట్టు అన్నమాట. ఈ ప్రకారముగా ఎప్పుడైతే మనకి ఆ కోరిక ఉద్భవించినదో ఆ కోరిక నెరవేరనప్పుడు మనకి క్రోధము ఉత్పన్నమవుతున్నదన్నమాట. అటువంటి క్రోధము సుతల లోకమునకు అంటే అతలము నుండి వితలమునకు, వితలము నుండి సుతమునకు మనం వచ్చినట్టు అన్నమాట. ఎప్పుడైతే ఆ క్రోధం మనకు కలిగినదో ఆ సమయములో మోహము అంటే తమస్సు ఆవరిస్తున్నదన్నమాట. ఆ తమో ఆవరణ సంబంధమైనటువంటి రసాతలము అనేటువంటి లోకము దానికి సమానమైనదని చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ యొక్క తమస్సు ఆవరించినదో అప్పుడు స్మృతి అంటే జ్ఞాపక శక్తినిచ్చినటువంటి ఆ యొక్క ఆ మేధ భ్రంశమైపోతుందన్నమాట. దానినే తలాతల లోకమని చెప్పి ఉన్నారన్నమాట. ఈ ప్రకారముగా ఆ బుద్ధి ఎప్పుడైతే మనకి స్మృతి ఎప్పుడైతే భ్రంశమైందో బుద్ధి కూడా నాశమైపోతుందన్నమాట. బుద్ధి అంటే ఏమిటి? నిశ్చయాత్మిక విషయ అంతఃకరణ వృత్తి బుద్ధి అంటారు. మనము ఏదైనా సరే ఒక విషయంలో ఒక నిశ్చయం ఎంతవరకు రాలేదో అంతవరకు దాని మనస్సు అంటాం. ఎప్పుడైతే ఒక పని చేయాలని కానీ చేయకపోకూడదని కానీ ఒక నిశ్చయం మనం చేసేసుకున్నామో అటువంటి దాన్నే బుద్ధి అంటారు. అటువంటి బుద్ధి నాశ. ఎందుకు? స్మృతి భ్రంశము చేత బుద్ధి నాశం అవుతుంది. ఆ బుద్ధి నాశమని మహాతలమని పేరు పెట్టి ఉన్నారు. ఆ విధముగా ఎప్పుడైతే బుద్ధి నాశమైందో నిశ్చయాత్మికమైనటువంటిది వ్యవసాయాత్మికమైన వృత్తి ఎప్పుడైతే పోయిందో ఇక సంసార ప్రవృత్తి ప్రారంభమన్నమాట. ఇదే పాతాళ లోకం. పాతాళం అంటే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే సేని అన్న విషయాన్ని ఇది తీసుకొస్తుంది. అందుకే ఇది పాతాళ లోకముతో సమానంగా పోల్చినారు. దీనినే భగవంతుడు శ్లోక రూపంలో చెప్పినాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతిర్భ్రంశః స్మృతిర్భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నటువంటి విషయాన్ని మనకు వ్యక్తం చేసినారన్నమాట. ఈ ప్రకారముగా అసూర్యానామతే లోకాః ఇవి లోకములన్నమాట. ఈ ప్రకారముగా అంధేన తమసావృతాః అవి ఎలా ఉన్నాయంటే అంధకార బంధురమైనటువంటి తమస్సు చేత ఆవరింపబడినవి. అంటే ఎంతకాలమైనా సరే ఆత్మ ప్రకాశమైనటువంటి ఆత్మోన్నతమైనటువంటి స్వాత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి యోగ్యులం కానటువంటి ఆ లోకాలు కాబట్టి అందుచేత అంధేన తమసా వృతా అని చెప్పడం ఆ యొక్క ఉచితమైన మాట.
పశ్వాధ్యాః స్థావరాంతాశ్చ సర్వేపి అసురాః భవంతి తే ఆవృతాః తమసా సర్వే అంధేన అదర్శనాత్మనాం. చెప్తున్నారు, పశ్వాద్యాః పశువు మొదలుకొని ఆ ప్రకారముగా స్థావరాంతాశ్చ సర్వేషు పశువులు కాదు మనుష్యులు, ఆ ప్రకారముగా దేవతలు, సమస్తమైనటువంటి ఈ జీవాత్మ స్వరూపమంతా కూడా అసురాహ భవంతి తే అందరినీ కూడా. ఎందుకు అంటే ఆ అసుసు అంటే ఆ ప్రాణములు ఎందే, ఆ యొక్క ఇంద్రియములు ఎందే ఎవరైతే ఆరామము దాని ఎందే రమించి ఆసక్తి కలిగి ఉండుదురో వారందరూ కూడా అసురాహ అనే పేరుని చెప్పి ఉన్నారు. ఆవృతాః తమసా సర్వే సర్వే ఈ సర్వే జంతవః ఈ సమస్తము కూడా ఆ తమస్సు అంటే అజ్ఞానము చేత ఆవరింపబడి ఉన్నారని అర్థం అన్నమాట. స్వర్గము మొదలు స్వర్గలోకాన్ని మొదలు పెట్టుకొని పాతాళ లోకం వరకు గల లోకములో జీవము ఆత్మజ్ఞానం కప్పిపుచ్చి ఉన్నది కావున అంధకారమని చెప్పబడుచున్నది. ఆత్మహనో జనాః అని చెప్తున్నారు. నృదేహమాద్యం సులభం సుదుర్లభం ప్లవం సకల్పం గురుకర్ణధారం మయానుకూలేన నమస్వతా ఈరితం పుమాన్ భవాబ్దిం నతరేత్ స ఆత్మ అని చెప్తున్నది శృతి. దుర్లభమైనటువంటి ఈ మానవ శరీరం అనేది నౌకను పొందిన తరువాత కర్ణధారుడైనటువంటి ఆ గురువుని పొంది ఆత్మజ్ఞానాన్ని తెలియనివాడు ఆత్మహంతకులని చెప్తున్నారు. అందుకే దుర్లభం దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహైతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పి ఉన్నారన్నమాట. దుర్లభం త్రయమేవైతత్ ఏమేవి ఈ మూడు కూడా మానవ జన్మ దుర్లభం, అందులో ముముక్షుత్వాన్ని సంపాదించుకోవడం దుర్లభం, ఆ ప్రకారముగా మహాత్ముల యొక్క సాంగత్యం దొరకడం కూడా దుర్లభం అన్నారు. అందుకనే మహతా పుణ్యపన్నేన క్రీతేయం కాయనౌస్త్వయా పారం దుఃఖో దదే గంతుం అని చెప్పి ఉన్నారు మనకి. కాబట్టి మహతా పుణ్యపన్నేన గొప్పదైనటువంటి పుణ్యమనే ధనాన్ని ఇచ్చి ఈ మానవ శరీరం అనే నౌకను మనం సంపాదించుకున్నమాట. మరి అయితే ఈ నౌక వలన మనకేమిటి అంటే ఈ సంసారాన్ని, ఏ సంసారాన్ని భవము అంటే సంసారము, ఇటువంటి సంసార సాగరాన్ని దాటడానికి ఇది ఒక ఉపాయం. యో అన్యథా సంతమాత్మానం అన్యథా ప్రతిపద్యతే కింతేన న కృతం పాపం చౌరేణ ఆత్మాపహారిణ అని చెప్పి ఉన్నారన్నమాట. అన్యథా ఆత్మానం ఆ యొక్క పరమాత్మయందు దేహాత్మ బుద్ధి అయి మనము ఆ స్వీకరించడమే, అంతకన్నా ఇంకొక పాపం లేదని చెప్పినారు. చౌరేణ ఆత్మాపహారిణాం అంటే పాపం అంటే దొంగతనం చేయడమే కాదనమాట, తనను తాను తెలుసుకోకుండా అన్యమైనటువంటి దాన్ని ఆరోపించడమే మహాపాపమని శాస్త్రం చెప్పుచున్నది. గరీయాన్ సర్వపాపేభ్యః ఆత్మఘాత ప్రకీర్తితః ప్రాయశ్చిత్తం హి నాస్త్యస్య ఫలం సంసరణం ధ్రువం చెప్తున్నారు. సర్వపాపేభ్యః ఆత్మఘాతః గరీయాన్ అన్నారు. సమస్త పాపముల కన్నా ఎక్కువ పాపం ఏమిటంటే ఎవరు ఆ యొక్క స్వాత్మను తెలుసుకోలేదో వారే పాపం చేసిన వారని శాస్త్రం చెప్పుచున్నది. కాబట్టి అటువంటి తెలుసుకునే స్థితిని వేదమాత ఆచార్యుల వారు మనకి అనుగ్రహించెదరుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషత్ భాష్యము ఈశావాస్య ఉపనిషత్తు 3వ మంత్రాన్ని చెప్పుకొని వస్తూ ఉన్నాం ఇంతవరకు కూడా. ఇక ఈ దినము 4వ మంత్రం. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షతో తద్ధావతో అన్యానత్యేతి తిష్టన్నపో తస్మిన్నపో మాతరిష్వా దధాతి. అనేజదేకం మనసో జవీయో
నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షతు తద్ధావతో అన్యానత్యేతి తిష్టన్ తస్మిన్నపో మాతరిష్వా దధాతి. చెప్తున్నారు ఈ మంత్రం అంటే ఆ ఆత్మ యొక్క స్వస్వరూపాన్ని ఏ విధంగా ఆ ఆత్మ యొక్క విషయాలని అన్నీ కూడా చక్కగా చెబుతున్నారు. అనేజతు చలించినది కాదన్నమాట. అది ఏది చలించినది కాదు. ఇంతవరకు కూడా ఆత్మ ఈశావాస్యం అనే ఉపనిషత్తులో చెప్పినటువంటిది ఆ ఆత్మస్వరూపాన్ని చెప్తున్నారు. అనేజతు చలించినది కాదు. ఏవం ఏకం ఒక్కటేనమాట. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ మనసః అంటే సంకల్ప వికల్పాత్మ మనస్సు కంటే జవీయ వేగము కలది. అంటే ఈ ఆత్మ చెలించునది కాదు, ఏకము ఒకటే అయినటువంటిది, మనస్సు కంటే వేగము కలది అని చెప్తూ ఉన్నారు. ఏనత్తు ఎవరైతే ఈ యొక్క బ్రహ్మతత్వమును నా ఆప్నవన్ ఇంద్రియాలు ఈ బ్రహ్మతత్వమును పొందలేవు అని చెప్పినారు. కాబట్టి మనస్సు కంటే వేగముగా ఉన్నదని చెప్పినప్పుడు ఇంకా మనస్సే దాన్ని ప్రవేశించలేకపోతే ఈ మధ్యలో మనస్సు కన్నా వెనుక్కుంటాయి కదా ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలు ఎప్పుడు మరి ప్రవేశించగలరు అంటే చెప్తున్నారు. ఈ ప్రకారముగా ఎందుకు ప్రవేశించలేవంటే పూర్వం అర్షతు ఆ పరబ్రహ్మము సర్వవ్యాపి అన్నమాట. అంతటా వ్యాపించి ఉన్నది కనుక పూర్వమేవ పొందెను అన్నటువంటి చెప్పడం జరుగుతున్నది. తిష్టత్తు ఏ విధంగా అది కూటవత్తు కదలకలేనిదై ఉంటున్నది అన్నమాట. ఆ ప్రకారముగా ధావత ఏవైతే పరుగెత్తుచున్నావో అన్యాన్ మనో ఇంద్రియముల కంటే అత్యేతి ఇదేమవుతుంది దాటిపోచున్నది. తస్మిన్ ఆ పరమాత్మ యందు అనగా ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞచే మాతరిష్వ అంటే వాయుదేవుడు అథవా సూత్రాత్మ అటువంటి హిరణ్యగర్భ స్వరూపమైనటువంటి వాడు అపహ కర్మఫలములను దధాతి విభజించుచున్నాడు అన్నటువంటిది పదానికి మనం అర్థం తెలుసుకున్నాం. తాత్పర్యం ఏమిటి అంటే ఈ ఆత్మ ఎప్పుడూ చలించదు, మనస్సు కంటే జవత్రమైనటువంటిది. ఆ ప్రకారముగా ఈ యొక్క కర్మఫలాలను కూడా విభజించినటువంటిది అన్నటువంటిది చెప్పుకొచ్చారు. ఇక భాష్యాన్ని మనం వివరించుకుంటాం. మొట్టమొదట ఈశావాస్యం అన్నటువంటి చెప్పుకొని ఉన్నాం. అందులో ఈశ పదానికి అర్థం ఏమిటి అంటే బ్రహ్మ, అందుకనే అథవా ఆత్మ. ఆత్మావాస్యమిదం సర్వం ఇతి భాగవతే పునః ప్రారంభోపి ఆత్మసంశేనాం ప్రారంభోపి ఆత్మశబ్దేనాం సంశయోచిత్తం అని చెప్పినారు. కాబట్టి ఆత్మావాస్యం అని అక్కడ భాగవతులు చెప్పినారు, ఈశావాస్యం అని ఇక్కడ ఉపనిషత్తులు చెప్పినారు. అంటే ఈ శబ్దానికి అర్థం ఏమిటి ఆత్మ. మరి ఇక్కడ ఈ ఈశ శబ్దము ఏం చెబుతుంది అంటే తత్పదార్థాన్ని చెప్తుందన్నమాట. మరి ఈ శ్లోకములో అనేజదేకం మనసో జవీయ అని చెప్పుకున్నాం. ఈ అనేజత్ ఏం చెప్తుంది తత్వం, అందులో తత్వం అన్నమాట. మొట్టమొదటి తత్తు, ఇదేమిటి తత్వం అంటే త్వం పదార్థం. తత్వం అంటే ఏమిటి యథార్థము. అందులో తత్పదం ఆ ఈశావాస్యానికి మనం తీస్తే త్వం పదార్థము అనేజత్తుకు అనమాట. కాబట్టి దీనిలో భాష్యంలో ఈ విషయం స్పష్టమవుతుంది. యస్యాత్మనో హరణాత్ అవిద్వాంసః సంసరతి తద్విపర్యేణాం విద్వాంసః ముచ్యంతే. ఇంతకు పూర్వం శ్లోకంలో చెప్పుకున్నాం. హననాత్తు ఆత్మహననాత్తు అవిద్వాంసః ఈ సంసారములో ప్రవృత్తి కలిగి ఉంటాడు అని చెప్పుకున్నాం. దానికి వ్యతిరేకముగా ఇప్పుడు విపర్యేణ అంటే ఆపోజిట్ వ్యతిరేకముగా విద్వాంసః ఈ యొక్క సంసారాత్తు ముచ్యంతే. విద్వాంసుడు ఈ సంసారము నుండి విముక్తిని చెందుచున్నాడు. తేనా ఆత్మహనః తద్క్రీసృశం అని చెప్తున్నాడు. ఆత్మతత్వం
అది ఎలాంటిది అది మరి ఈ దృశ్యం ఎటువంటిది అని చెప్తున్నారు. కాబట్టి అది నా ఏజత్ అనే శ్లోకం ద్వారా మనకు చెప్తున్నారు. నా ఏజత్తు అంటే అర్థం ఏమిటి మరి? నా ప్లస్ ఏజత్, ఏజ్రు కంపనే ఈ ధాతు. ఈ ధాతువు నుంచి మనకు అర్థం వచ్చింది. కంపనం అంటే చలనము. చలనం అంటే స్వ అవస్థా ప్రచ్యుతి, అదేనమాట. తన యొక్క అవస్థ నుండి చ్యుతి నష్టమైనటువంటి వాడిని ఏజత్ అంటారు. ఇదేమిటి? నా ఏజత్తు అంటే తన యొక్క అవస్థ నుండి ఎప్పుడూ కూడా ఒక్క చింతాకంతైనా కిందకి దిగదనమాట. మనము ఒకవేళ మహా దుఃఖములో ఉన్నా ఆత్మ మాత్రము ఎప్పుడూ కూడా ఆ దుఃఖానికి అంటదు. తను ఏ అవస్థలోనైతే ఉన్నదో అదే ప్రకారముగా ఉంటుంది అన్నమాట. మనము మహా సంతోషములో ఉన్నా సరే ఆత్మ దానికి సంబంధపడదు. ఈ ప్రకారముగా మోహ శోకములకు జయోపజయములకు ద్వంద్వాతీతమన్నమాట. అందుకని చెప్తూ ఉన్నారు ఈ ప్రకారముగా ఏజ్రు కంపనే, కంపనం అంటే చలనము. స్వ అవస్థా ప్రచ్యుతి, తన అవస్థ నుండి ఏదైతే నష్టమవుతుందో అది. తద్వర్జితం, అటువంటి స్థితి లేనిది అంటే ఏమిటి? తన అవస్థ నుండి ఎప్పుడూ కూడా దిగనది, అదనమాట. తన అవస్థ నుండి ఎప్పుడూ కూడా జారనది. అటువంటిది సర్వదా ఏకరూపం ఇత్యర్థః. మనకి శ్లోకములో ఏకమని చెప్పినారు. ఇక్కడ చెప్తూ ఉన్నారు ఏకం అంటే ఏమిటి? సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనటువంటిది అన్నమాట. దీనికి సజాతీయం అంటే స్వసమాన ద్వితీయ రహిత, తనకు సమానమైనటువంటిది ఎక్కడా లేదు. ఆత్మకు సమానమైనటువంటి వస్తువు లోకములో ఇంకొకటి లేదు కాబట్టి సజాతీయ రహితమైనది అన్నమాట. అలాగనే విజాతీయము, ఆత్మ కన్నా భిన్నమైనటువంటి పదార్థం ఇంకొకటి లేదు కాబట్టి విజాతీయము కూడా ఇది లేనిదనమాట. స్వగత భేదము, చెట్టునకు ఏ విధముగా కొమ్మలు ఇటు అటు భేదముగా ఉంటాయో అలాగా ఆత్మకు ఇంకొకటి లేనటువంటిది కాబట్టి అందుకనే ఏకో దేవ సర్వభూతేషు, సర్వభూతేషు దేవః ఏకః అని మనకి శృతి కూడా చెప్తున్నది. అందువల్లనే అటువంటిది ఏకం సర్వభూతేషు అని చెప్తూ ఉంది. మనసః సంకల్పాది లక్షణాత్ జవీయః